సంగారెడ్డి పట్టణం భక్తిపారవస్యంతో పులకించిపోయింది. ఆషాఢమాస అమావాస్య వేళ భక్తజన కోటి ఆరాధ్య దైవం సంగారెడ్డి గ్రామ దేవత శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయం భక్తుల జయజయధ్వానాలతో మార్మోగింది. ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా సంగారెడ్డి శ్రీ వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున అత్యంత భక్తిశ్రద్ధలతో తొలి బోనం సమర్పించి ఆడబిడ్డ లాంఛనాలను ఘనంగా సమర్పించారు. మంగళవారం అమావాస్య పుణ్యకాలంలో శ్రీ వైకుంఠపురం ఆలయ అర్చకులు శ్రీ సూక్త పారాయణ యుక్తంగా పవిత్ర జలాలు, పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం జరిపిన తీరు చూస్తుంటే ఆనందంతో భక్తుల కళ్ళు చెమర్చాయి. అమ్మవారిని పట్టు వస్త్రాలు, సుగంధ భరితమైన పూలు, వేపమండలు మరియు సౌభాగ్య ద్రవ్యాలతో సర్వాలంకార శోభితంగా అలంకరించారు. భక్తుల కోలాహలం, మహిళల బోనాల నైవేద్యం, కర్పూర హారతులతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయింది. ఎంతో మహిమాన్వితమైన అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీ వైకుంఠపురం తరపున అమ్మవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు. దైవ చింతనతో, భక్తి భావంతో సంగారెడ్డి వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రామ్దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. శక్తి స్వరూపిణి కంచిలోన కామాక్షి, మధురలోన మీనాక్షి, కాశీలోన విశాలాక్షి, కలకత్తాలోన కాళివి. ఏ పేరునా నిన్ను పిలవాలమ్మా, ఏ తీరుగా నిన్ను కొలవాలమ్మా, విశ్వమంత నీవేలే మాయమ్మ. ఓ ఏడేడు లోకాలనే పట్టు చీరలే నీకు తెచ్చినా, బొట్టు గాజులే నిండుగా నింపినం, మల్లె మందార మాలలే అల్లినం, పుట్టితోనే నీ మెడలో వేసినం. మా తల్లి భవానీ, మమ్ము గన్న మాయమ్మ, మా తల్లి దుర్గమ్మ, మమ్ము సల్లగా చూసే మహాకాళి నీవమ్మ.
భక్తితో కొలువుంచెదం మా తల్లి భవానీ